థ్యాంక్ యూ. మిత్రులారా, ఇది మనం ఆంధ్ర వాళ్ళకు వ్యతిరేకం కాదు. ఆంధ్ర కష్టజీవులకు, ఆంధ్రలో పనిచే కార్మికులకు, రైతులకు మనం అనుకూలం. చుండూరు, కారంచేడు, పాదురుకుప్పం, వేంపంట, లక్ష్మీపల్లి, కంచికచెర్ల ఇక్కడ దళితులందరికీ మనం మద్దతు ఇచ్చినాం. ఇప్పటికి ఇస్తాం. ఎట్లా చంపారు దళితులను? మామూలుగా చంపారా? మీరు మీ ప్రజల శత్రువులు. తొక్కి చంపారు కదా, బురదలు తొక్కి చంపారు కదా దళితులను. కంచికచెర్ల కోటేషను చెట్టుకు గట్టి, అందరూ చూస్తుండగా చెట్టుకు గట్టి అగ్గిపుల్లలు 50 అగ్గిపుల్లలు అయిపోయేదాకా గీసి చంపేశారు. చిన్న పిల్లగాడు, 14 ఏళ్ళ పిల్లగాడు, మాదిగోళ్ళ పిల్లగాడు. ఇంత చంపారు కదా మీరు. వాళ్ళందరికీ మేము అనుకూలం. మీరు శత్రువులు. మీ ప్రజలకు మీరే శత్రువులు. మీ ప్రజలకు మేము మిత్రులం, మా ప్రజలకు కూడా మేము మిత్రులం. మా దగ్గర అటువంటి సంఘటన ఒక జరుగుతుందా? తెలంగాణ దళితుల మీద అరాచకాలు జరుగుతాయా? కొట్టి చంపుతారా ఎవరన్నా? ఒక్కటి జరగదు. అందుకని మీరు ఇక్కడ వచ్చి అటువంటి ప్రాక్టీస్ చేస్తారేమో మాకు భయం అవుతుంది. మా దళితులను చంపుతారేమో. ఇప్పటికే మా ఆదివాసులను చంపారు మీరు, తరిమేశ్వరు. ఏ ప్రాజెక్ట్ కట్టినా, శ్రీశైలం ప్రాజెక్టు కడితే మీకోసం దాని కింద 38 చెంచు పెంటలు పోయినాయి. మొత్తం 140 ఊర్లు పోయినాయి. వాళ్ళందరికీ ఏం అంటలేదు. తెలంగాణలో వచ్చి మీరు ఏం చేసినారు? పోలేపల్లి, ముదిరెడ్డిపల్లి ఫార్మా కంపెనీలని మీవే దొంగలే. అందరికంటే సంపన్నుడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మురళీకృష్ణ ప్రసాద్, చంద్రబాబు చుట్టమే. డివిస్ ఎంత నాశనం అయిపోయింది. చౌటుప్పలంతా నాశనం. కాట్రేవు అక్కడ పక్కన చూస్తే తాళసింగారం, జేకేసారం, దోతిగూడెం, కొయ్యలగూడెం అన్ని నాశనం అయ్యి. సంస్థానారాయణపూర్ ఇక్కడ 8,000 9,000 ఎకరం లాక్కున్నారు. పోలేపల్లి, ముదిరెడ్డిపల్లి, జడ్చల దగ్గర ఎంతమంది? 22 మంది ఉరేసుకొని చచ్చిపోయారు. 18 మంది గుండెపోటు చచ్చిపోయారు. ఉపేంద్ర రెడ్డిని చంపారు, బాలస్వామి గౌడ్ని చంపారు, 4 చంపేశారు మీరు మందుల కంపెనీలు పెట్టి. ఇటువంటి ఇక్కడ జరగొద్దు అని చెప్తున్నాం. అన్నిటికంటే వర్స్ట్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఎక్కడ ఉందంటే పాషమైలారం, కటంచెరు, ఫార్మా పొల్యూషన్, గడ్డపోతారం, బొంతపల్లి భయంకరంగా ఉంది. మేము ఎందుకు చెప్తున్నాం మీరంటే ఈ మందుల కంపెనీలు పెట్టి మా తెలంగాణ నాశనం చేస్తున్నారు. పైసలన్నీ మీవి. మీరు అమెరికాలో ఉంటారు, మీ పిల్లలు అమెరికాలో ఉంటారు, లేదా ఆంధ్రాలో ఉంటారు. తెలంగాణ నాశనం అవుతుంది. ఇప్పుడు మీరు ఇదే చూస్తున్నాం కదా, డివిస్ కంపెనీ పోయి విశాఖపట్నంలో పెట్టింది, అక్కడ కూడా నాశనం అవుతుంది. అక్కడ ఇంకా అన్యాయం చేస్తున్నారు. మేము వాళ్ళకి సానుభూతి చెప్తున్నాం. ఆ మొత్తం ఫార్మా అఫ్లియెంట్స్ అని చెత్త అంతా తీసుకొని పోయి సముద్రంలో కలుపుతున్నారు విశాఖపట్నంలో. ఇదే డివిస్ కంపెనీ. ఎట్లా పేదల భూములు ఎట్లా లాక్కున్నారు? 55,000 ఎకరాలు భూస్వాములకు పెట్టుబడిదారులకు, కార్పొరేట్ కంపెనీలకు పంచిపెట్టిండు చంద్రబాబు నాయుడు. ఎట్లా 99 పైసలకు ఎకరం, 99 పైసలు, రూపాయి కూడా కాదు. ప్రజల భూములని లాక్కొని పెట్టుబడిదారులకు పెడితే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అక్కడ కూడా వ్యతిరేకిస్తున్నాం. అక్కడ మేము పేదల తరఫున ఉంటాము, మీరు దొంగల తరఫున ఉంటారు. అది మీకు మాకున్న తేడా. మీ దగ్గర జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తే మేము ఉగ్రవాదులం అవుతామా? మేము ప్రశ్నిస్తాం, ఎక్కడైనా ప్రశ్నిస్తాం. ప్రశ్నించినందుకు ఆల్విన్ మూసేస్తే, ఐడిఎల్ మూసేస్తే, ఐడిపిఎల్ చంద్రబాబు నాయుడు మూసేసింది, ప్రపంచ బ్యాంకు పెద్ద జీతగాడు మూసేస్తే, బాబు మాట్లాడదు, ప్రపంచ బ్యాంకు పెద్ద జీతగాడు చంద్రబాబు నాయుడు మూసేస్తే, పరిశ్రమలను మూసేస్తే, ఆల్విన్, ఐడిఎల్, ఐడిపిఎల్, ప్రాగా టూల్స్, రిపబ్లిక్ ఫోర్, డిపిఆర్ మిల్, నేత స్పిల్, నాయన్ జామిల్, నిజాం షుగర్, సిర్పూర్ కాదు, రామగుండపేట అన్ని మూసేసిండు. మూసేస్తే కార్మికులు ప్రశ్నించారు. కార్మికులు ఆహాకారాలు మొత్తుకున్నారు. వాళ్ళ తరఫున గద్దరు పోయినందుకు, వెల్లెలత పోయినందుకు, ఇక్కిరి సిద్ధులు, ముక్కా కరుణాకరు, శ్రీరాములు యాదవ్, ఆజమలి వీళ్ళందరూ పోతే 18 మందిని భువనగిరిలో చంపేసి కార్మికుల తరఫున నిల్చుంటే అంటే పేదోళ్ళ ఆర్తనాదాలు విని వాళ్ళకి సంఘీభావం చెప్తే ఉగ్రవాది అయిపోతుంది. ఇప్పుడు ఉగ్రవాది అంటే అదే, పేదల తరఫున నిల్చుంటే ఉగ్రవాది. అది మీ నిర్వచనం. పవన్ కళ్యాణ్ ఏమైనా చదువు ఉందా? పవన్ కళ్యాణ్కు శీలం ఉందా? సంస్కారం ఉందా? చదువు ఉందా? ఏది లేదు. సినిమా వాళ్ళకి ఏముంటుంది? ఏముండదు. మొత్తం తెలంగాణ మీకు ఏమంటారు? అరే నిన్ను నరుకుతాం రా అంటున్నాడు వాడు, జనసేనుడు పెద్దగా అరుస్తున్నాడు, సోషల్ మీడియాలో వైరల్ అయింది. అరే రేవంత్ నిన్ను నరుకుతాం రా. సోషల్ మీడియాలో వచ్చి చూపిస్తాను నేను. ఉన్నది చాలా వచ్చింది కదా. ఎవరది? వాడెవడో పెద్దగా అరుస్తున్నాడు. మరి నీకు సోయి లేదా? నిన్ను నరుకుతాడు. అరే ఒరే ముఖ్యమంత్రి అంటే ఇది ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టే కదా. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉగ్రవాదమే కదా. మరి ఆ లెక్కన జనసేన ఉగ్రవాదే కదా.
నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే ఉగ్రవాదం అయితే నరుకుతంటే ఎంత పెద్ద ఉగ్రవాదం మరి బలిస్తారా రేవంత్ రెడ్డిని బలిస్తారా పెద్దగా అంటున్నాడు. వాడు బలుపుతోడు అంటున్నాడు. వాడు బలిసిండు కాబట్టి బలిస్తా అంటున్నాడు. మరి అట్లా ఉన్నప్పుడు మరి రామచంద్రరావుని అడగాలి, గల్లా బట్టి అడగాలి, అది ఉగ్రవాదమా కాదా? నీకు తెలివి ఉందా రామచంద్రరావుకు? అడగాలి కదా. రఘునందన్ రావు కూడా అడుగుదాం. ముఖ్యమంత్రిని బలిస్తానంటే ఒరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుంటే అంటే తెలంగాణ ఉండొచ్చు. అంటే నేను చెప్పేది ఏమంటే, మనము ఇక్కడ తెలంగాణలో బీజేపీ రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చి రేవంత్ రెడ్డి ద్వారా పవన్ కళ్యాణ్ తీసుకొస్తానంటే బీజేపీ ఆత్మహత్య చేసుకుంటుంది. రాజకీయాలు ఆత్మహత్యలు ఉంటాయి. బీజేపీ ఆత్మహత్య చేసుకుంటారనుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుందేమో, అన్ని పార్టీలు కలిసే ఉంటున్నాయేమో తెలంగాణ వ్యతిరేకంగా. ఎందుకంటే కంపెనీలన్నీ వాళ్ళే, భూస్వాములంతా వాళ్ళే, దొంగలంతా వాళ్ళే, కార్పొరేట్ కంపెనీలు వాళ్ళే. అందుకని వాళ్ళంతా కలిసే ఉన్నారు. మనం ఇప్పుడు మనం కలవాలి. తెలంగాణ రాలేదు. ఒక చిన్న మాట చెప్పి ఆపేస్తాను నేను. తెలంగాణ అయితే ఈ 12 ఏళ్ళ తెలంగాణ నేను చూస్తలేను. మళ్ళీ అంత వాళ్ళ పరిపాలన నడుస్తుంది. అన్ని వాళ్ళే, సినిమాలు కూడా వాళ్ళే, అన్ని వాళ్ళే. ఏమన్నా ఉందా? మారిందా ఏమన్నా? నదులు అక్కడనే బారుతున్నాయి, నిధులు అక్కడనే బారుతున్నాయి, నియామకాలు అక్కడనే బారుతున్నాయి, అంతా వాళ్ళే ఉన్నారు. తెలంగాణ వచ్చిందనేది అది వాస్తవం కానీ సత్యం కాదు. సత్యం ఎపిస్టమాలజీ అంటాం, సత్య శోధన శాస్త్రం. అంటే ఏంటంటే సత్యం దగ్గరికి చేరాలంటే సత్యం శత్రువుల నుంచి విడదీయాలి. సత్యాన్ని విడదీయాలి. ఎవరెవరు శత్రువులు సత్యానికంటే? అబద్ధం, అది మోసపూరితమైంది. అసత్యం, అమాయకం, చిన్నపిల్లలు చెప్పేది. అర్ధసత్యం, రెండింటికంటే ప్రమాదం. అది వక్రీకరణ, అదొక ప్రమాదం. అతి మేధస్సు, డీజనరేట్ మేధావి, దిగజారిన మేధావి, వాడు ఇంకా పెద్ద శత్రువు. ఎందుకంటే వాడు అసత్యాన్ని సత్యమని నమ్మిస్తాడు, సత్యాన్ని అసత్యమని నమ్మిస్తాడు. చూస్తున్నాం కదా. నేనే తెలంగాణ తెచ్చినని చెప్పే ఎక్కడ చెప్పిండు, ఆ బెల్లెలతో పేరు ఇక్కడ సిద్ధులు ముక్క కరుణాగర్ ఎవరు చెప్పలే. పేరుగాడు పోయి నమ్మిస్తాడు నేనే పులిని చంపినాను. అది ఇక ఫ్యాక్ట్ ఈజ్ వర్స్ట్ ఎనిమీ ఆఫ్ ది ట్రూత్. వాస్తవం అనేది సత్యానికి అన్నిటికంటే పెద్ద ప్రమాదకరమైన శత్రువు. ఏంది ఫ్యాక్ట్ అంటే, వాడు సైకిల్ తొక్కుతున్నాడు, కాళ్ళు ఆడుతుంది, పెడలు తిరుగుతుంది, చైన్ తిరుగుతుంది, చక్రం తిరుగుతుంది, దమ్ము తీస్తుండా రొప్పుతున్నాడు, చెమటలు కక్కుతున్నాడు, అన్ని నిజమే. కానీ వాడు స్టాండర్డ్ సైకిల్ తొక్కుతున్నాడు. నడుస్తుందా? ముందుకు పోద్దా బండి? పోదు కదా. సైక్లింగ్ ఈజ్ ఫ్యాక్ట్ బట్ నాట్ ట్రూత్. వాడు ట్రెడ్మిల్ మీద నడుస్తున్నాడు ట్రెడ్మిల్ మీద వెళ్ళిపోతాడు. కాబట్టి అన్నిటికంటే పెద్ద శత్రువు వాస్తవం, సత్యానికి పెద్ద శత్రువు వాస్తవం. ఇప్పుడు తెలంగాణ వచ్చిందనేది వాస్తవమే తప్ప సత్యం కాదు. కాబట్టి మళ్ళీ తెలంగాణ తెచ్చుకోవాలి, ప్రజల తెలంగాణ తెచ్చుకోవాలి, ప్రజాస్వామిక తెలంగాణ తెచ్చుకోవాలి. దానికోసం అందరం ఏకం కావాలి. తెలంగాణలో కాదు, ఆంధ్రలో కూడా ప్రజాస్వామ్యం రావాలి. అక్కడ కూడా చౌరస్వామ్యమే ఉంది. అందరు దొంగలే ఉన్నారు అక్కడ. చుండూరు, కారంచేడు, పాదిరికుప్పం, లక్ష్మపల్లి, వేంపంట, కంచకచర్ల, ఈ దొంగలే కదా. వాళ్ళు ఎట్లా ప్రజాస్వామికవాదులు అవుతారు? వాళ్ళు దొంగలే. ఈ చౌరస్వామ్యమే. అందుకని అక్కడ కూడా మనం చేద్దాం, వాళ్ళకి మద్దతు ఇద్దాం. అక్కడ పేదలకు మద్దతు ఇద్దాం, అక్కడ ఆదివాసులకు మద్దతు ఇద్దాం, ఇక్కడ దళితులకు మద్దతు ఇద్దాం, కష్టజీవులకు, గ్రామీణాల్లో పనిచేసే వాళ్ళకు, చేతివృత్తులకి అందరికి మద్దతు ఇద్దాం. మన దగ్గర కూడా ప్రజాస్వామ్యం తెచ్చుకుందాం. ఆంధ్రలో కూడా ప్రజాస్వామ్యం రావడానికి మనం ప్రయత్నం చేద్దాము. దానికోసం అన్ని శక్తులు ఏకం చేద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మా